This video is brought to you by Law Excellence IAS Academy. Hello viewers, welcome back. Exam success coach and specialist for competitive exams CS Vepa గారు మనతో మళ్ళీ వచ్చేసారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి అందరూ చెప్తారు, మనకి థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఎగ్జామ్ బ్రేక్ల గురించి మాత్రం ఎక్కువ మనకి ఎక్స్ప్లెనేషన్ లేదు సార్. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ అనేవి మైండ్ని కొంచెం ఫ్రీ చేసుకోవడం, మైండ్ని మళ్ళీ రిజనరేట్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్. ఆ బ్రేక్ టైం అనేది ఎట్లా ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఆ బ్రేక్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ఆ బ్రేక్ టైంలో వాళ్ళు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, అది రిజనరేట్ అవ్వకుండా అది ఇంకా ఎక్స్ట్రా బర్డన్ తీసుకొచ్చేలా ఉండకూడదు బ్రేక్ టైం అనేది. సో ఈ బ్రేక్ టైంలో చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి సార్? సాధారణంగా తల్లిదండ్రులకి అలాగే ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అభిప్రాయం ఏంటంటే గంటల కొద్ది కూర్చొని చదివితే బాగా చదివేస్తున్నాడు అని అనుకుంటారు. సో ఎన్ని గంటలు అన్నది కాదు, ఎంత బ్రెయిన్లోకి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చాము కాదు, బుల్లెట్ ఎప్పుడు దిగింది అంటారు కదా, అట్లాగే గంటలు ఇంపార్టెంట్ కాదు, బ్రెయిన్లోకి ఎంత వెళ్ళింది అన్నది ఇంపార్టెంట్. బ్రెయిన్ మనం సరిగ్గా కనుక అర్థం చేసుకుంటే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అన్నది, ఈ టైంను కూడా మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతాం. చాలామంది చదువుతున్న తర్వాత నా బుర్ర వేడెక్కిపోయింది అనే మాట వాడతారు. నిజంగా వేడెక్కుతుందా వాళ్ళు చూసుకున్నారు ఎప్పుడైనా? భారంగా ఉంటుంది. ఎందుకంటే చదవడానికి కూర్చున్నప్పుడు ఉన్నటువంటి ఆ రిసెప్టివిటీ కాసేపటి తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి చదివింది ఎక్కట్లేదు అన్న భావన వాళ్ళకి కలుగుతుంది, విచ్ ఇస్ ట్రూ, అది నిజం కూడా అది. సో దీనికి కారణం ఏంటంటే బ్రెయిన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అలవాటు కాకపోవడం. మామూలు వ్యక్తిని మనం ఒక పరిగెట్టమంటే ఎంతసేపు పరిగెట్టగలడు కంటిన్యూస్గా? ఒక అర నిమిషం పరిగెడతారు, నిమిషం పరిగెడతారు, తర్వాత ఆపద్దని చెప్పినా సరే కాళ్ళు కిందకి లాగేస్తే అతను పడిపోతాడు. సో దానికి లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది పెద్ద బయాలజీ కారణం ఉంది. కాసేపు మళ్ళీ పడిపోయిన వ్యక్తి అలా రెస్ట్ తీసుకుంటే 5 నిమిషాల్లో మళ్ళీ సత్తు అనేది వస్తుంది, ఓపిక వస్తుంది, అతను మళ్ళీ పరిగెత్తడానికి వీలవుతుంది. సో అంటే ఇక్కడ బ్రేక్లో అతనికి ఏం జరిగింది, మళ్ళీ అతని ఎనర్జీ అనేది అతనికి వచ్చింది. అలాగే చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఇంకా బోర్ పుడుతోంది, ఎక్కట్లేదు అన్నప్పుడు బ్రేక్ తీసుకోవడం అనేది చాలామంది చేస్తుంటారు. ఈ బ్రేక్ తీసుకుంటున్నది చదవట్లేదు, చదివింది ఎక్కట్లేదు, ఇంకా మళ్ళీ మామూలుగా చదివింది ఎక్కాలంటే దానికి బ్రేక్ అవసరము అని అనుకుని బ్రేక్ తీసుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ బ్రేక్ తీసుకునేటప్పుడు మాత్రం ఆ బ్రేక్లో చేసే పని మాత్రం కరెక్ట్గా ఉండదు. చాలామంది పిల్లలు ముఖ్యంగా బ్రేక్ తీసుకుంటా అని చెప్పి బ్రేక్లో ఒక వీడియో గేమ్ ఆడటము, లేకపోతే టీవీ చూడడము ఇది చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఇంకా స్ట్రెస్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. సినిమాకి వెళ్తారు కొంతమంది, అది కూడా కరెక్ట్ కాదు. ఎమోషనల్గా ఏదైనా టచ్ చేసేది మనం బ్రేక్ కింద తీసుకోవద్దు, ఒకటే ముక్క. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆ ఎమోటివ్ స్టేట్లో ఉంటుంది, మళ్ళీ మన లెర్నింగ్ స్టేట్కి రాదు. ఆ లెర్నింగ్ స్టేట్కి రావాలంటే ఏం చేయాలి, మనం గంట సేపు చదువుకోవాలి అనే ఒక యూనిట్ పెట్టుకున్నప్పుడు గంటలో మనం ఫాలో అవ్వాల్సిన టెక్నిక్ ఏంటంటే 50+5+5. ఈ 50+5+5 అంటే 50 నిమిషాలు చదువుకోవాలి. 5 నిమిషాలు పుస్తకం మూసేసి నేను ఏం చదివాను ఈ గత 50 నిమిషాల్లో అన్నది ఒక విజువలైజేషన్ అనేది చేసుకోవాలి. అంటే తను చదువుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మెంటల్ పిక్చర్స్ రూపంలో చేసుకోవాలి. ఇలా చేసుకోవడం మూలాన ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది. అంటే ఇక్కడ తెలియకుండానే మనం కొన్ని మెమరీ ప్రిన్సిపల్స్ కూడా మెల్లిగా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. సో 5 నిమిషాలు ఆ విజువలేషన్ అయిన తర్వాత తను కూర్చున్నటువంటి ప్లేస్లోంచి లేవాలి, లేచి కాస్త నడవాలి. ఇంట్లోనే నడవచ్చు, వాళ్ళకి బాల్కనీ అంటే బాల్కనీ నడవచ్చు. ఒక 5 నిమిషాలు మాత్రమే. వాటర్ కావాలంటే కొద్దిగా వాటర్ కొంచెం తాగడం వాటర్. ఫిజికల్గా మూమెంట్ అనేది ఉండాలి. మామూలుగా అదే పొజిషన్లో కూర్చుని ఉన్నారనుకోండి, మూమెంట్ అనేది లేదు, రైట్? నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు, ఫిజికల్ మూమెంట్ అనేది కావాలి. సో కాళ్ళు చాపడం కానీ లేకపోతే చేతులు ఇలా స్ట్రెచ్ చేసుకొని చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ చేయడం కానీ చేస్తే అది వాళ్ళకి మళ్ళీ
బ్యాక్ టు రిసెప్టివ్ స్టేజ్కి తీసుకొస్తుంది. ఇందులో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. టీవీ కానీ లేదా వీడియో కానీ చూశారంటే మాత్రం వాళ్ళ ఎమోషన్ డిస్టర్బ్ అవుతాయి. ఓకే. సో అది వాళ్ళకి చదువుకోవడానికి మంచిది కాదు. అట్లాగే కొద్దిగా లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళ అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి వాక్ చేయడం కానీ లేకపోతే 4-5 స్ట్రీట్స్ అట్లా కొద్దిగా వాక్ చేసి రావడం కానీ చేయాలి. ఎప్పుడూ కూడా టీవీ చూడొద్దు, సినిమా చూడొద్దు అసలు. మన ఎమోషన్ని ట్రిగర్ చేసేవి చూడొద్దు. అది చాలా ఇంపార్టెంట్. లేదా వాళ్ళకి ఏవైనా మ్యూజిక్తో టచ్ ఉంటే ఆ మ్యూజిక్ది వాళ్ళు పాడచ్చు, లేకపోతే చిన్న ఎక్సర్సైజ్ చిన్నవి, అది వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. అంటే మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఎక్కువ ఎమోషన్ గురి చేసామంటే మాత్రం మళ్ళీ అది తెచ్చుకోవడం కష్టం. ఇది వాళ్ళు బ్రేక్ అనేది తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి. షార్ట్ బ్రేక్ ఎప్పుడు కూడా గంటకి 5 నిమిషాలు వాకింగ్, ఫిజికల్ మూమెంట్, రైట్. లాంగ్ బ్రేక్ అంటే కనుక జస్ట్ వాక్ ఇన్ ద లోకల్ ఏరియా అంతే, అంతకు మించి ఇంకా ఎక్కువ అవసరం లేదు. వాక్ చేస్తే కనుక మన బ్రెయిన్ కూడా మెమరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది కూడా. అంటే ఎప్పుడైనా మనం చదివి నడిస్తే కనుక మనకి గుర్తుంటుంది ఎక్కువ. అలాగే చదివి నిద్రపోతే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎందుకంటే నిద్రలో ఈ మెమరీకి సంబంధించినవన్నీ కూడాను అవి ప్రాపర్ ఫామ్లో స్టోర్ అవ్వడానికి వీలుంటుంది. ఓకే. ఎప్పుడైతే నైట్ అవుట్ చేస్తారో పిల్లలు, కొంతమంది రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు నైట్ అవుట్ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి మార్కులు అనేవి రావు. అది స్ట్రాటజీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు పనికిరాదు. ఎందుకంటే ఎప్పుడైతే నిద్ర లోపించిందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేరు. బ్రెయిన్కి ఆహారం లేకనైనా ఉంటుందేమో కానీ మన బాడీకి నిద్ర లేకపోతే మాత్రం మన క్యాపబిలిటీస్ని పూర్తిగా ఉపయోగించుకోలేం. పర్టికులర్గా ఎగ్జామ్ అంటే మన బ్రెయిన్తో చేసేటువంటి పని, కాగ్నిటివ్స్, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఓకే. సో నైట్ అవుట్ అనేది ఎప్పుడూ చేయకూడదు. ఎవరైనా స్టూడెంట్ ప్రిపరేషన్ టైంలో ఒక నైట్ అవుట్ చేశారంటే అది మళ్ళీ సెట్ కావడానికి బాడీకి 1 వీక్ పైన పడుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా నైట్ అవుట్ అనేది టోటలీ రూల్డ్ అవుట్. ఓకే. సార్ స్పోర్ట్స్ అలాంటివి? స్పోర్ట్స్ వాళ్ళు ఆడుకున్న కంపల్సరీగా ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీగా ఆడుకోవచ్చు. కానీ ఆడుకున్న తర్వాత వెంటనే మళ్ళీ చదువులకు రాలేరు కదా. సో దే టు టేక్ బాత్. సో చదువులకు మళ్ళీ రావాలంటే కనుక దెన్ మెడిటేషన్ లాంటివి చేసుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ మన మెడిటేషన్ గురించి కూడా ఒక ఎపిసోడ్ కంప్లీట్గా చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.